స్వామి శరణం. వీకేఆర్ వాయిస్. ఇదే నిజం. గతంలోనే చెప్పిన ఒక 10 రోజుల క్రితం, తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీలు వేయాల. విద్యార్థులది ఒక 20 మందితో, కళాకారులతో ఒక 20 మందితో, అమరవీరుల కుటుంబాలతో ఒక 20 మందితో, ఉద్యోగస్తులతో ఒక 20 మందితో, ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులతో ఒక 20 మందితో, అట్లా కమిటీలు వేసి ఇమీడియట్లీ వాళ్ళతో చర్చించి ఏం చేయాలా ఏంటి అనేటటువంటిది డిస్కషన్ చేయాలని చెప్పారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అందరితో పాటు లైన్లో ఉండి మరి ముఖ్యమంత్రి గారిని కలవాలంటే మరి ఇక పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. గతం ప్రభుత్వంలో ఏదైతే బీఆర్ఎస్ పాలన ప్రభుత్వం ఉండేనో ఆ ప్రభుత్వంలో ఏం మాట్లాడనటువంటి వ్యక్తులు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళ భజన చేయడం, ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళ మాట మాట్లాడడం, అవసరం నిమిత్తం వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి కోసం మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. నిన్న శాసన మండలిలో మళ్ళీ ఆ ప్రభుత్వం తప్పు చేసింది, ఈ ప్రభుత్వం అని అంటే పొగడతాందా తిడతాందా అని చెప్పేసి అనేటటువంటి భావనలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కళాకారులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరు దొరికితే వాళ్ళు ఇవాళ మరి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి భజన చేసే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉన్నట్లు తెలుస్తూ ఉంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కమిటీలు వేసి ఇమీడియట్లీ కమిటీలు వేయాలి. అసెంబ్లీలో ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడాలు ఇవన్నీ బాగానే ఉంది. అంటే ఇక అటువైపే ఒకరిని ఒకరు విమర్శించుకోవడము, నువ్వెంత అనేటటువంటిది ఈ టైంపాస్ కార్యక్రమాలు రోజుల తరబడి చేసుకుంటా పోతే మళ్ళీ అటు 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసి, మళ్ళీ 9 సంవత్సరాలు పోరాటం చేసి, ఈ 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు నష్టం జరిగినటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. అలాంటి అన్యాయం జరగకుండా ఇలా ఒక కళాకారుడు అంటున్నాడు, ట్యాంక్ బండ్ మీద ఆల్రెడీ మేమందరము ఉద్యమం టైంలో ధర్నాలు చేసేది, అక్కడి నుంచి ధర్నా చౌక్కి వెళ్ళిపోయింది. ఆ ధర్నా చౌక్ కూడా గత ప్రభుత్వం ఎత్తేయడం జరిగింది. మీరు ధర్నా చౌక్ను మళ్ళీ పునరుద్ధరించడం అనేటటువంటిది చాలా శుభ పరిణామం అని. అంటే వాళ్ళు ధర్నా చేయడానిక, నిజంగా అన్యాయం జరుగుతున్నటువంటి వాళ్ళు ధర్నా చేయడానిక అనేది ఇక్కడ సందిగ్ధంగా ఉంది. అంటే పొగడతాందా తిడతాందా, పొగడుతున్నాడా తిడుతున్నాడా, వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ధర్నా చేయడానికి కోసం మరి పునరుద్ధరించాలంటున్నాడా? అంటే గత ప్రభుత్వము మంచి చేసిందా చెడు చేసిందా అనేది కూడా డబుల్ మీనింగ్తో మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం చాలా అన్యాయం ప్రజలకు కానీ అన్ని రంగాల ఉన్నటువంటి వాళ్లకు అన్యాయం చేసింది కాబట్టి ఆ తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటుతో ప్రభుత్వం మారింది. దీనికైనా కనీసం సిగ్గు తెచ్చుకోవాలి. అసలు ఎందుకోసం ప్రభుత్వం మారింది, ఏం జరిగితే మారింది, గతంలో అసలు వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి, వాళ్ళు చెప్పినటువంటి ప్రజలకు కానీ అనేక మందికి ఉద్యమకారులకు చెప్పినటువంటి మాట ఏంది, రెచ్చగొట్టి ఉద్యమం చేయించి ఆ తర్వాత ఏం జరిగింది అనేటటువంటిది గత ప్రభుత్వం చేసినటువంటి విధానం అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం కూడా అట్లాంటిది చెయ్యొద్దని మరీ చెప్తా ఉన్నా నేను. ఎందుకంటే రోజులు గడుస్తూ ఉన్నాయి, వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకుంటా ఉన్నారు. కానీ
నిజంగా ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులు ఎవరు? గతము 14 సంవత్సరాలు ఉద్యమం చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఉద్యమం నిరంతరంగా చేసినటువంటి వాళ్ళు ఎవరు అనేటటువంటిది గుర్తించకపోతే చరిత్రహీనులు మిగిలిపోతారు, చరిత్రహీనులుగా చెప్పుకోబడతారు. కేవలము రాజకీయ అవసరాల కోసం, రాజకీయం చేయడం కోసం, కేవలం తను అధికారంలోకి వచ్చేసి నేను గొప్పగా ఉంటే చాలు అనేటటువంటి ఆలోచనతో ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మీద ప్రజల నుంచి, ఉద్యమకారుల నుంచి తిరుగుబాటు వస్తుంది. తక్షణమే ప్రభుత్వం కమిటీలు వేయాలి. వేసి నిజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి వాళ్ళు ఎవరు, నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరు అనేటటువంటిది ఖచ్చితంగా గుర్తించి తక్షణమే నిర్ణయం తీసుకోవాలని నా వీకేఆర్ వాయిస్ ద్వారా విన్నవించుకుంటున్నాను.